రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది. అంటే సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా ముందలకెళ్ళాలి. చేయాల్సి ఉంది, అన్నీ మనం చేశానని చెప్పట్లేదు. రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాల వాళ్ళు ఒక్క గుంత పూడ్చలేదు. గుంటలు పూడ్చేదానికి 2000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినాయి, అది పూర్తి చేస్తున్నాం. ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక పెన్షనే ఉదాహరణ. అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 30 రూపాయలతో పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ 2014లో 200 రూపాయలు. చాలని 200 రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం 1000 రూపాయలు చేసింది. కరెక్ట్గా 2019 ఎన్నికల ముందల హామీ ఇవ్వకపోయినా 1000 రూపాయల పెన్షన్ని మనం 2000 రూపాయలు చేసాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. 4000 రూపాయలు ఈరోజు మనం చేసాం. చెప్పాలి, మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో, చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతేకాదు, మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి